కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కేకేఆర్ అలానే ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 7 వికెట్ల భారీ తేడాతో కోల్కతా చేతిలో ఓడిపోయింది. ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీ జట్టుకు ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు తన సొంత మైదానంలో చెక్ పెట్టింది. ఈ మ్యాచ్ ఆరంభం నుండి కూడా ఢిల్లీ జట్టు అన్ని విభాగాల్లో కూడా అటర్ ఫ్లాప్ షోని కనబరిచి ఓటమిని కొని తెచ్చుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓడిపోవడానికి ఈ మ్యాచ్ను ఢిల్లీ ఆడిందా అనే అనుమానం కలిగింది. మొదట బ్యాటింగ్ లో చాలా పేలవ ప్రదర్శన చేసిన ఢిల్లీ బ్యాట్స్మెన్ ఆ తర్వాత బౌలింగ్ లో అటుపై ఫీల్డింగ్ లో మరింత చెత్త ఆటతీరును కనబరిచి విసిగించారు. ఇలా అన్ని విభాగాల్లో ఢిల్లీ ఆటగాళ్లు పూర్తిగా తేలిపోయారు. ఈ మ్యాచ్ పై ఏ దశలో కూడా పట్టు సాధించలేకపోయారు. దీంతో కోల్కతా జట్టు చాలా సులభంగా విజయాన్ని అందుకుంది. మొత్తం ఢిల్లీ జట్టులో కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ లో చేసిన ఒంటరి పోరాటం మ్యాచ్ కి హైలైట్ గా నిలవగా ఈ మ్యాచ్ లో ఫిల్ సాల్ట్ మరోసారి పెను విధ్వంసం సృష్టించి పవర్ ప్లేలోనే కేకేఆర్ కు విజయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఓడిపోవడం ద్వారా ఢిల్లీ జట్టు ఒక బంపర్ ఛాన్స్ ని మిస్ చేసుకుంది. అదేంటంటే ఈ మ్యాచ్ లో గనక ఢిల్లీ గెలిచి ఉంటే పాయింట్స్ టేబుల్లో ఆ జట్టు 2వ స్థానానికి చేరుకునే అవకాశం ఉండేది. అంతేకాకుండా ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా చాలా మెరుగయ్యేవి. కానీ ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో ఢిల్లీ జట్టు 6వ స్థానానికి పరిమితమైంది. అంతేకాకుండా ఇంత భారీ తేడాతో ఓడిపోవడంతో ఈ ఓటమి తీవ్ర ప్రభావం నెట్ రన్ రేట్ పై కూడా పడింది. దీంతో ఢిల్లీ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారనున్నాయి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. అయితే ఈ మ్యాచ్ లో భారీ స్కోరు చేద్దామని కలలుగన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశలపై నీళ్లు చల్లుతూ కోల్కతా బౌలర్లు దుమ్ములేపే బౌలింగ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ను వణికించేశారు. కేకేఆర్ బౌలింగ్ దెబ్బకు పృథ్వీ షా 13 పరుగులకు పరుగో పరుగు అని వెళ్లిపోగా గత మ్యాచ్ సెంచరీ హీరో మెగ్గర్క్ 12 పరుగులకే తుర్రుమన్నాడు. అభిషేక్ పోరెల్ 18 పరుగులు చేసి లగెత్తితే షైహోప్ 6 పరుగులు చేసి టాటా చెప్పేశాడు. ఆ తర్వాత బ్యాట్స్మెన్ అయినా ఆదుకుంటారేమో అని అనుకుంటే పంత్ 20 బంతుల్లో 27 పరుగులు చేసి పర్వాలేదు అనిపించగా అక్షర్ పటేల్ 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ట్రిస్టన్ స్టబ్స్ 4 పరుగులు మాత్రమే చేసి స్టబ్బుగా వెళ్లిపోయాడు. 111 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ జట్టు కనీసం 120 పరుగుల స్కోరైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది. ఢిల్లీ చాలా తక్కువ స్కోరుకి అవుట్ అవుతుందని అందరూ అంచనా వేశారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కుల్దీప్ యాదవ్ 26 బంతుల్లో 35 పరుగులు చేసి 135 రేట్తో చివరి వరకు క్రీజులో ఉండి అజేయంగా నిలిచి అద్భుత బ్యాటింగ్ తో అదరగొట్టాడు. కుల్దీప్ ఇంత బాగా బ్యాటింగ్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కుల్దీప్ చేసిన ఈ ఒంటరి పోరాటం కారణంగా ఢిల్లీ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 153 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 8వ వికెట్ వరకు అత్యద్భుతంగా బౌలింగ్ చేసిన కోల్కతా బౌలర్లు చివరి 2 వికెట్లు తీయడానికి ఆపసోపాలు పడ్డారు. దీంతో ఢిల్లీ జట్టు ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది. కోల్కతా బౌలర్స్ లో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లకు గాను 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి సూపర్ బౌలింగ్ తో మైమరిపించాడు. మిగతా బౌలర్లలో వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు దక్కించుకోగా సునీల్ నరేన్, స్టార్క్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టుకు ఓపెనర్ ఫిల్ సాల్ట్ అదిరిపోయే మెరుపు ఆరంభాన్నిచ్చాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్ తో బాదేసి కోల్కతా బౌలర్లకు చాకిరేవు ఎలా ఉంటుందో చూపించాడు. నరేన్ కు పెద్దగా ఆడే అవకాశం రాలేదు. సాల్ట్ మాత్రం పవర్ ప్లేలో ఎక్కువ బంతులు తానే ఎదుర్కొని ప్రతి బంతిని దాదాపు బౌండరీకి పంపి కోల్కతా జట్టు విజయాన్ని పవర్ ప్లేలోనే కన్ఫర్మ్ చేసేశాడు. ఫిల్ సాల్ట్ దూకుడు చూసి వికెట్ పడకుండానే మ్యాచ్ గెలిపించేస్తారా అనే అనుమానం కలిగిందే. అయితే సునీల్ నరేన్ 10 బంతుల్లో 15 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో మెగ్గర్క్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా ఆ తర్వాత అక్షర్ పటేల్ వేసిన ఓవర్లో సాల్ట్ కూడా 33 బంతుల్లో 213 స్ట్రైక్ రేట్ తో 5 సిక్సర్లు 7 బౌండరీల సాయంతో 68 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా ఫిల్ సాల్ట్ తుఫాన్ ఇన్నింగ్స్ కు తెరపడిందే. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ తర్వాతి ఓవర్లోనే బౌలింగ్ లో 11 పరుగులు చేసిన రింకు సింగ్ కుల్దీప్ యాదవ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇలా వరుసగా వికెట్లు పడ్డంతో కోల్కతా స్కోరు వేగం బాగా నెమ్మదించింది. ఇక అప్పటి నుండి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పట్టు బిగిస్తుందేమో అని అనుకుంటుంటే ఆ అవకాశం ఇవ్వకుండా కోల్కతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ ఇద్దరు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మరొక వికెట్ పడనీయకుండా ఇద్దరు బ్యాట్స్మెన్ చివరి వరకు చాకచక్యంగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ చివరి వరకు అజేయంగా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ 23 బంతుల్లో 144 స్ట్రైక్ రేట్ తో 33 పరుగులు చేయగా వెంకటేష్ అయ్యర్ 23 బంతుల్లో 113 స్ట్రైక్ రేట్ తో 26 పరుగులు చేశాడు. దీంతో కోల్కతా జట్టు మరో 3.3 ఓవర్లు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయ పతాకాన్ని ఎగురవేసింది. ఢిల్లీ బౌలర్స్ లో అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా లిజార్డ్ విలియమ్స్ 1 వికెట్ దక్కించుకున్నాడు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.